ఓం శాంతి. స్వభావం అంటే ఏంటి? స్వభావాన్ని ఇంగ్లీష్లో నేచర్ అంటారు. నేచర్ అంటే ప్రకృతి అనే అర్థం కూడా ఉంది. అంటే అది ముందుగానే ఏర్పడి ఉంటుంది. వాడుకలో కూడా వీరి స్వభావం మధురంగా ఉంటుంది, వీరిది శ్రేష్ఠ స్వభావం అనే పదాలు వాడుతూ ఉంటాం. స్వభావం అనేది సహజ సిద్ధంగా ఉండాలి. దానికోసం అనుకోవడం, శ్రమపడటం ఉండకూడదు. యొక్క భావం అదైతే సదా శ్రేష్టంగా ఉంటుంది. యొక్క స్మృతి సమర్థులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం యొక్క భావనను మర్చిపోతామో అప్పుడు మన స్వభావం కూడా మారిపోతుంది. మధురత నుండి చేదుగా అయిపోతాం. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావించి స్వదర్శనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు పరమాత్మకు మనమంటే ఎలాంటి భావన ఉందో అర్థమైపోతుంది. ఈరోజు మనం మన స్వభావంతో సంతుష్టులుగా ఉన్నామా? ఇతరులు మన స్వభావంతో సంతుష్టంగా ఉన్నారా అనే విషయాన్ని చెక్ చేసుకుందాం. స్వభావం చాలా వరకు వ్యవహారానికి సంబంధించింది అయి ఉంటుంది. మరియు వ్యవహారంలో గుణాల ప్రసక్తి వస్తుంది. ఏదైనా విషయాన్ని మాటికి రిపీట్ చేస్తే అది వృత్తిగా మారుతుంది. వృత్తి ద్వారా దృష్టి, దృష్టి ద్వారా సృష్టి, ఇలా స్వభావం తయారవుతుంది. కాబట్టి ఏదైతే ఆత్మకు ఉన్న సహజ గుణాలను మాటికి రిపీట్ చేసుకుంటూ ఉంటే అవే గుణాలు మన స్వభావంగా, సంస్కారంగా మారుతాయి. కాబట్టి మనం స్వయాన్ని ఆత్మగా చూసుకుంటూ ఇతరులను ఆత్మగా చూస్తూ ఉంటే మన ఆత్మిక సంస్కారం లేదా ఆత్మిక స్వభావం నిర్మితమవుతుంది. మరి ఆత్మ స్వభావం ఏంటి? శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి, ఈ గుణాలన్నీ సహజంగానే మనలో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దేహాభిమానంలోకి వచ్చేస్తామో అప్పుడు మన స్వభావం అవగుణాలతో నిండిపోతుంది. కాబట్టి మనం మన దివ్యతా స్వరూపాన్ని మాటికి గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏం చేశాం? అవగుణాలు, వికారాలు, బలహీనతలే మన స్వభావం అనుకుంటూ వచ్చాం. మన అసలైన దివ్యమైన సంస్కారాలని మర్చిపోయాం. మన భావన మన పట్ల కూడా దివ్యంగా లేదు, శ్రేష్టంగానూ లేదు. ఇప్పుడైతే మనం మన సంస్కారాలను దివ్యంగా చేసుకోవాలి. సంస్కారాలను, స్వభావాన్ని దివ్యంగా చేసుకోవడానికి ఆధారం ధర్మం మరియు వంశం. ఏ వంశానికి, ఏ ధర్మానికి చెందిన వారమో గుర్తు చేసుకోవాలి. మనం బ్రహ్మముఖ వంశావళి, శివవంశీ, బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులం. శివుని వంశానికి చెందిన మనలో శివుని సంస్కారాలే ఉండాలి. మరి శివుని సంస్కారాలు నిస్వార్థ కళ్యాణకారి సంస్కారాలు. మురళిలో కూడా బాబా ఏం చెప్తూ ఉంటారు? కొత్త సృష్టికి నేను రచయితను, స్వర్గ రచయితను, కానీ నేను మిమ్మల్ని యజమానిగా చేస్తాను, కానీ నేను అవ్వను అంటారు కదా. అంటే తన పని తాను చేసి ఫలితం ఆశించకుండా ఉంటారు. నాది అనే అధికారం అక్కడ ప్రదర్శించరు. మన స్వభావ సంస్కారాల్లో కూడా ఎందుకు గొడవలు అవుతూ ఉంటాయి? మీరు ఏదో చక్కటి ఉపాయం ఆలోచించి ఒక సేవను మొదలుపెట్టారు. అందరినీ సహయోగులుగా చేసుకుని ఆ సేవను విజయవంతంగా చేసిన తర్వాత ఆ గౌరవం ఇతరులకి దక్కితే అప్పుడు మనకు వెంటనే ఫస్ట్ అభిమానం వచ్చేస్తుంది. తర్వాత
ఈర్ష్య పుడుతుంది. తర్వాత వేరుగా అవడం మొదలు పెడతాం. ఎంత చేసినా ఫలితం ఏమొస్తుందిలే, ఆ పేరు ఇతరులకే వెళ్ళేది అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే బాబా సమానంగా అన్నీ చేస్తూ కూడా చేయించేవాడు దాగి ఉన్నట్లు మనం కూడా సేవ చేసి ప్రతిఫలం కోసం ఆశించకుండా ఉంటే, ఇతరులని ముందు ఉంచినట్లయితే తామే స్వయంగా ముందుకు వెళ్తాము అని గమనించగలిగితే మన స్వభావంలో, మన సంస్కారంలో సహజంగానే దివ్యత వస్తుంది. బాబా యొక్క సంస్కారాలు పిల్లల్ని సదా ముందు ఉంచే సంస్కారాలే, నిస్వార్థ సంస్కారాలే, కళ్యాణకారి సంస్కారాలే. ఇవే సంస్కారాలు పిల్లలకు కూడా ఉండాలి. ఎవరివైనా లోపాలని చూసినప్పుడు మాటిమాటికి వాటి గురించి చింతన చేస్తూ ఉంటే ఆ లోపాలు మన మనసులోకి ధారణ అయిపోతాయి. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు లోపల స్టాక్ అయి ఉన్న చింతన చేసిన విషయాలు బయటికి వచ్చేస్తాయి. అప్పుడు అనుకోకుండా వచ్చేసాయి అంటూ ఉంటాం. బ్రాహ్మణులైన మనకు బాబా హోలీ హంసలు అనే టైటిల్ ఇచ్చారు. కాబట్టి గుణాలు అనే ముత్యాలని మాత్రమే ఏరుకోవాలి. సాకార బాబా కూడా పశువుల్లో, పక్షుల్లో కూడా గుణాలనే చూసేవారు. పాములో కుబుసం విడిచే గుణాన్ని, భ్రమరిలో పురుగులను తన సమానంగా చేసే గుణాన్ని బాబా గ్రహించేవారు. మనం స్వమానంలో ఉంటే ఇతరుల అవగుణాల ప్రభావం పడదు. మనలో ఉండే గుణాల ప్రభావం ఇతరులపై పడాలి. ఎందుకంటే ఇవి దేవతా గుణాలు. దేవతా గుణాలు స్వమానం అంటే 3 విషయాలపై శ్రద్ధ పెట్టాలి. స్వమానం అంటే మొదట నేను ఆత్మని అని భావిస్తూ ఉంటే ఆత్మకి ఉండే గుణాలు సహజంగానే వస్తూ ఉంటాయి. రెండవది, ఇతరులు ఎవరైనా నిందిస్తే అందులో దాగి ఉన్న యథార్థతను గ్రహించి నాలో ఉన్న లోపాలను స్వమానంతో అధిగమించాలి. మూడవది, బాబా నాకు ఏదైతే స్వమానం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలి అని చెప్పారు. ఏదైతే స్వమానం అనే గౌరవాన్ని ఇచ్చారో ఆ స్వమానం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలి. ఇప్పుడు మనం సూర్యవంశీ దేవతలుగా కాబోతున్నాం. ప్రస్తుతమైతే శ్రేష్టమైన బ్రహ్మ ఒక వంశావళి బ్రాహ్మణులం. మరి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. వీటిని ఎంతగా స్మృతిలోకి తెస్తూ ఉంటామో అంతగా మన స్వభావంలో, మన సంస్కారాలలో దివ్యత వస్తూ ఉంటుంది. ఓం శాంతి.